తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అడుగడుగునా అబద్దాలు వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పోర్టుల నిర్మాణమే ప్రధానాంశాలుగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే నేడు అప్పులు, అసమర్థతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయం చంద్రబాబు హయాంలో దండగలా మారిందని ఆక్షేపించారు. థియరీ చాలా థియరీ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట. అంటే ఎటువంటి థియరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి, కెమెరాతో చూసి, ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి, ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివలన ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైంది అని. ఏమన్నానండి సార్, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21 -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. ఇది కాదు, ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. 100 రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో 4.45% కేంద్రానికి మీరు ఇవ్వడం జరిగింది. అంటే 100 రూపాయలు ₹4.45 అనుకోండి. మీ అంత పరిపాలన మాకు రాదు కదా. కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర స్థూల ఉత్పత్తిలో, జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8%, అంటే మీకంటే ఎక్కువ. అంటే 100 రూపాయల్లో మీరు అద్భుతమైన పరిపాలన చేసి ₹4.45 పెడితే మేము మీ అంత పరిపాలన రాదు కదా. కానీ కోవిడ్ పెట్టుకొని కూడా ₹4.80 ఇచ్చినాం. అంటే ఎవరు బాగా చేసినట్లప్పుడు? ఎందుకండి మనం రూపాయలలోనే కదా. అంటే మీరు ఎందుకు, అది కూడా వ్యూహాత్మకమే, ఎందుకు డాలర్లలో మాట్లాడతారంటే పబ్లిక్ ఎవరన్నా చూస్తే కానీ చాలా ముందు చూపు ఉంది, అందుకని డాలర్లు అని. సార్ ఎవరు అంత అమాయకులు ఎవరు లేరు సార్. మనమంతా డాలర్లలో కాదు, మనం రూపాయలలో కాదు ట్రాన్సాక్షన్ చేస్తుండేది. రూపాయలే మాట్లాడుకుందాం. దానివల్ల ఉపయోగం ఏమి, లాభం ఏమి? అప్పు ఏమన్నారంటే ఎంత అన్యాయంగా చెప్తారు. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పు. కరెక్టేనండి? ఎట్లా చెప్పగలుగుతున్నాండి మీరు? అంటే ఆర్బీఐ తప్పు చెప్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు చెప్తున్నాడు, మొత్తం మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో అకౌంట్స్ తప్పు చెప్తున్నాయి, మేము తప్పు చెప్తున్నాము, మీరు మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఆర్బీఐ తప్పు, సిఏజీ తప్పు, అసెంబ్లీ తప్పు, లెక్కలు తప్పు, అందరూ తప్పు, మేము తప్పు, మీరు మాత్రం కరెక్ట్. ఎవరండి అప్పులు చేస్తుండేది? మీరు ఇట్లా చిట్టా తీస్తే మేము చెప్పాల్సి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఫెమినా అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా ఉమెన్స్ మెడికల్ క్యాంపును డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం ఫెమినా అలయన్స్ క్లబ్ ఏర్పడిన నెల రోజుల్లోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో తమ కళాశాలలో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు కళాశాల పాలకవర్గం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, డాక్టర్ ప్రీతి వర్మలు మాట్లాడుతూ నేడు చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం, పోషకాహారం లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఇది చాలా చక్కటి అవకాశం. మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ భీమవరం ప్రెసిడెంట్ రాంబాబు గారు చెప్పినట్టు 1 monthలోనే ఇంత యాక్టివ్గా ముందరకు వచ్చి ఎస్పెషలీ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పుకోలేని ఇబ్బందులు ముందరకు వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించిన డాక్టర్స్కి మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెండోది ఈ అవకాశాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకుని, అంతేకాకుండా ఈ అందరి సమక్షంలో మేము చెప్పేది ఏంటంటే డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇలాంటి యాక్టివిటీస్లో ఎప్పుడు ఒక స్టెప్ హెడ్డే ఉంటుంది. ఎవరికైనా వెల్కమ్ చేస్తారు. ఒక స్టూడెంట్స్కి బెనిఫిట్, అలాగే సర్వీస్ యాక్టివిటీస్లో ఎవరు ముందరకు వచ్చినా సరే నో అని క్వశ్చనే ఉండదు. అది గత డికేడ్స్ నుంచి ఈ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ ఎప్పుడు ముందరే ఉంటుంది. సో మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అయితే ఫెమినా లయన్స్ క్లబ్ అనేది 2 నెలల క్రితం మొదలుపెట్టడం జరిగింది భీమవరం వింగ్ కింద. ఇది కొత్త కాన్సెప్ట్. లయన్స్ క్లబ్ అనేది ఎన్నో ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ 50 years నుంచి భీమవరంలో ఉంది. కానీ కొత్తగా ఉమెన్స్కి ఒక వింగ్ మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్ సంబంధించిన సమస్యలన్నీ, ఒక అమ్మాయికి సంబంధించిన సమస్యలన్నీ అమ్మాయే బాగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ వింగ్ పెడితే బాగుంటుంది. ఇంకా సేవా కార్యక్రమాలు, ఆడవారికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. ఇది మా క్యాంప్ మొదలుపెట్టిన తర్వాత, మేము ఈ క్లబ్ మొదలుపెట్టిన తర్వాత మా ఫస్ట్ క్యాంప్ ఇది, మెడికల్ క్యాంప్. మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టామంటే మా గ్రూప్లో డాక్టర్స్ ఉన్నాము ఎక్కువ మంది. నేను జనరల్ ఫిజిషియన్, అలాగే ప్రీతి మేడం, ఈరోజు వచ్చిన ప్రీతి మేడం డర్మటాలజిస్ట్, అలాగే శిల్ప మేడం గైనకాలజిస్ట్. మేమందరం లయన్స్ క్లబ్లో మెంబర్స్. సో అందరం కలిసి కాలేజ్ పిల్లలకి కామన్గా సమస్యలు ఏముంటాయి అని ఆలోచించినప్పుడు, ఒకటి మీకు ఎక్కువ కామన్గా ఉండేది బ్లడ్ తక్కువ ఉంటుంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అండ్ వర్క్ స్ట్రెస్ వల్ల నీరసం వస్తూ ఉంటుంది, డైట్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల కూడా జనరలైజ్డ్ వీక్నెస్, ఇవన్నీ ఉంటాయి. సో దీని ప్రకారంగా జనరల్ మెడిసిన్, మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ ఏజ్లో 18+ కిడ్స్కి. సో దీనికోసం డర్మటాలజిస్ట్, అండ్ మీకు నెల్సర్లు, అలాగే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి గైనకాలజిస్ట్, ఈ అందరినీ ఇంక్లూడ్ చేసి ఈ క్యాంప్లో భాగస్వాములు చేయటం జరిగింది. సో మీకు వీటికి సంబంధించి ఏం సమస్యలు ఉన్నా వచ్చి, మేమందరం లేడీసే, సో మొహమాటం లేకుండా మీ సమస్యలు ఏంటో చెప్పొచ్చు. దానికి మా వైపు నుంచి 100% ఏం పరిష్కారం ఇవ్వగలుగుతాం అది ఇచ్చి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏం కన్సర్న్ ఉన్నా అన్నీ చూపించుకోవచ్చు. కొంచెం మేము అందరికీ చూసి ఫుల్ఫిల్ చేసే మొత్తం ఇక్కడ నుంచి వెళ్తామండి. సో అందరూ 1 by 1 ఏ కన్సర్న్ అడ్రస్ చేసినా మేము ఫుల్ఫిల్ చేస్తాము. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద మేనేజ్మెంట్ అండి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా ఫస్ట్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీ అండి. సో వీఆర్ హియర్ టు గివ్ ఇట్. స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతిలో ఏర్పడిందని ఫార్మర్ అసోసియేషన్ డైరెక్టర్ షార్ డాక్టర్ వి శేషగిరిరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ టి వంశీ నాగరాజు అధ్యక్షత వహించారు. Pushing the boundaries of what intelligent systems can achieve
As the General Chair of this conference, I am delighted to see such an inspiring gathering of minds, experts who are shaping the future of artificial intelligence and young researchers who will define the next era of innovation. Artificial intelligence is no longer a distinct concept, it is a living, evolving force transforming the every sphere of human life. But at the heart of every intelligent systems, emergent architectures, quantum-inspired methods, and ethical and responsible AI frameworks. Really wonderful to see so many passionate researchers, educators, innovators, and students gathered here today. We are here to present our work and our deep curiosity about how algorithms and intelligence systems are shaping our world. Over the past few years, we can watch that AI grow from something experimental into something that now sits at the center of almost every industry. We can see all the area, all the industry are moving forwards to the artificial intelligence. This event, keynote sessions and technical presentations and panel members' discussions and that explore innovative ideas and societal impacts of emerging technologies, notably highlighting the transformative shift in artificial intelligence through the quantum computing and problem capabilities. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ల్యాండ్ పూలింగ్ కు వడ్డమను గ్రామ రైతులంతా సానుకూలంగా ఉన్నారన్న మంత్రి నారాయణ. వారు అడిగిన కొన్ని అంశాలను సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. రేపు విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంట. చంద్రబాబు లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న కాలవ శ్రీనివాసులు. 26 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడి. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్న మాజీ మంత్రి బుగ్గన. అబద్దాలు వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.